రాజీవ్, డాక్టర్ చెప్పింది మొత్తం గుర్తుంది కదా? కోర్స్ అంతా కరెక్ట్గా వాడాలి. అయినా నీకెక్కడ గుర్తుంటుందిలే. ప్రియా, వాడికి టైంకి టాబ్లెట్స్ ఇచ్చే బాధ్యత నీదే. ఆ, ఇంకేంటి ప్రియా విశేషాలు? ఆ, నీ హెల్త్ ఎలా ఉంది ప్రియా? అడగాలనుకున్నది డైరెక్ట్గా అడుగు. నీకు నైట్ టైం నిద్ర బాగానే పడుతుందా? నా నిద్ర గురించి నీకెందుకురా? ప్రియా, గౌతమ్ నా ఫ్రెండ్, మర్యాదగా మాట్లాడు. ఓ, నీ ఫ్రెండ్కేంటో నీ మీద అంత ఇంట్రెస్ట్. నువ్వు నా గురించి ఎలాగో పట్టించుకోవట్లేదు, కనీసం వాడైనా పట్టించుకుంటున్నాడు. అయితే వెళ్ళి వాడితోనే కాపురం చేసుకో. నోర్మోయ్, పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. వాడు ఇండియాకి వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. గౌతమ్ గౌతమ్ గౌతమ్. వాడు గోవాకి వెళ్ళిపోగానే నాకు దూరంగా ఉంటావు. నాతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు. వాడొస్తే మాత్రం ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ తిరుగుతావు. ఈ మధ్య సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు తెలుసా? నా పక్కన పడుకుని ఎన్ని రోజులైంది. అస్సలు మీరిద్దరూ గేసన్న అనుమానం. సొసైటీకి మాత్రమే నేను రాజీవ్, నేను మాట్లాడుతున్నాను కదరా, నువ్వు ఆగు. ప్రియా, ఐ ఆల్ రైట్? అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రియా, ప్లీజ్ కామ్ డౌన్. నేను చెప్పేది కొంచెం విను. నా మీదే చెయ్యేస్తావా? ప్రియా, 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 చనిపోయిందిరా. తెచ్చిందా? Tony, let that stay. Who cares? అడిగే దిక్కుకోలేదురా. అదాదిరా అది. ఇంటికి తీసుకొచ్చి నీ లగ్జరీస్ ఇస్తే నన్నే టార్చర్ పెడుతుందా? పీడ వదిలిందిరా. గాడ్, ఐ యామ్ రిలీవ్డ్. షట్ అప్ రాజీవ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వేం చేసావు నీకు అర్థమవుతున్నారా? మై గాడ్, తన నీ భార్యరా, చనిపోయిందిరా, చంపేశావురా. యూ కిల్ హర్. ఇప్పుడేం చేస్తావు? బయట ఏం చెప్తావు? అట్లీస్ట్ నీ చుట్టూ వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? మోరోవర్, ఇట్స్ క్రైమ్, మర్డర్ రా. జైలుకి వెళ్తావురా నువ్వు. యూ కిల్ హర్ రాజీవ్. నాకేందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయం బయట ఎవరికైనా చెప్తావా? పోలీసులు చెప్తావా? రేయ్, నువ్వు నా ఫ్రెండ్వి, నాకు చాలా హెల్ప్ చేసావు. మంచైనా చెడైనా ఐల్ బి విత్ యూ. మరి ఇప్పుడేం చేద్దాం? పూర్తి చేద్దామా? వద్దు. పోనీ కాల్చేద్దామా?
అది కూడా డేంజర్ రా, దొరికిపోతాం. మరైతే బయట ఎక్కడ పడేద్దామా? ఇవాళ వద్దురా, ఇంటికి వచ్చినప్పుడు చూసాంగా బయట పోలీస్ చెకింగ్ ఉంది. ఇవాళకి ఇక్కడే ఎక్కడో చోట పెట్టేద్దాం. ముందు పోలీస్ చెకింగ్స్ తగ్గని, ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఇక్కడే ఉండు. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఎవరిని లోపల రానివద్దు. రానివ్వండి సార్. ఎవరు వచ్చినా ముందు కాల్ చేసి మాకు చెప్పు. అలాగే సార్. నువ్వు కూడా పిలిచేవారు లోపల రావద్దు. అలాగే సార్. జాగ్రత్త రాయ్, నిద్రపోకు. నువ్వా? ఏమైంది? ఇప్పుడే వస్తాను. బాడీకి వాటర్ తగిలితే కుళ్ళిపోయి కంపు కొడుతుంది. అందుకే వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ చేసేద్దాం. ఇప్పుడే వస్తాను. సరేరా. రే, ఆ డాల్ఫిన్ స్టోన్ని కట్టేసి పూల్లో పడేద్దాం. ఓకే. ఇక్కడే ఉండరా, ఇప్పుడే వస్తా. రే రాజీవ్, ఏమైందిరా? రాజీవ్, కళ్ళు తిరుగుతున్నాయిరా. లోపలికి వెళ్దాం పదా. రే, ఇదంతా ఇప్పుడే ఆలోచించకుండా పడుకో. రేపు చూసుకుందాం. అసలే నీ హెల్త్ కండిషన్ కూడా ఏం బాగాలేదు. రెస్ట్ తీసుకోరా, ఓకే?
ఇల్లంతా రంగురంగులు ఉన్నాయి. నిన్న సాయంత్రం ఇట్లా మనం ఏమైనా చేసినావా? అరే సార్ గెలిస్తే మొత్తం అంతా తిరుగుతూనే ఉంటాడు ఇక. రే రాజీవ్, రే ఏమైందిరా? ఎవరు రమ్మన్నారా మేము లోపలికి? వెళ్ళండి ఇక్కడ నుంచి. పంచాయతీ చేయరు కానీ ఇప్పుడు వచ్చి ఓ పీకుతున్నారా? కొట్టరా బయటికి. రే మాకు ఒక వారం రోజులు ఇంట్లో పనులేం లేవు, మేము మళ్ళీ చెప్తాం. అప్పటి వరకు ఎవరు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. సరే సార్. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి. గట్లనే సార్. రే నువ్వు అన్నిటికీ బీపీ తెచ్చుకోకరా, కూల్గా ఉండు. ప్రియాబడి వదిలించుకునేంత వరకు నాకు మనసు ఎంత ఉండదురా. ఏం చేద్దాంరా గౌతమ్? నేను నైట్ అంతా దాని గురించి ఆలోచించాను. ఓ పని చేద్దాం, దగ్గరలో చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ మార్చిలో ఈ బాడీని పెట్టేద్దాం. దిక్కులేని మున్సిపాలిటీ సేవలు చాలానే వస్తాయి అక్కడికి, నో రికార్డ్స్. కొన్ని రోజులు చూసిన తర్వాత అనాథ సేవలని వాళ్లే కాల్చేస్తారు. బాడీని బయట ఎక్కడ పడేసిన డేంజర్. ఏమంటావు? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రిస్క్ ఏమోరా. పోనీ ఇక్కడే ఉంచేద్దామా? నో సరిపోదైతే. వద్దు, ఇప్పుడే కాదు, ముందు బయట పోలీస్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. సరే నాతో రా. ఫస్ట్ రైట్ సెకండ్ లెఫ్ట్. మొత్తం చెప్పాను, మనోడు మొత్తం చూసుకుంటాడు. అరే ఈ రూట్ అయితే సేఫ్ రా. పోలీస్ చెకింగ్ కూడా ఉండదు, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏమంటావు? ఇప్పుడు వద్దు, నైట్ తీసుకొద్దాం. అస్సలు ట్రాఫిక్ ఉండదు, మనకు కూడా ఏం ట్రబుల్ ఉండదు. అంతేనంటావా? చాలు రాజీవ్, ఎక్కువైంది ఇప్పటికే. ఇంకో 1 అవర్లో బాడీని బయటికి తీసుకెళ్దాం. బీ రెడీ. అందుకే తాగుతున్నా. పద. పూల్ డ్రైన్ చేసావా? స్టోన్ కూడా కనపడట్లేదురా. గాడ్, ఒకసారి కాంపౌండ్ మొత్తం చూద్దాం. పదరా.